పెళ్ళైన స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి ధరించకూడదు. ఒకవేళ ధరించారు అంటే గనుక మీకు సమస్యలు తప్పవు. ఇక అవేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అయితే మన హిందూ సనాతన ధర్మంలో ఆడవారికి, అందులోనూ సుమంగళి ఆడవారికి అంటే పెళ్ళైన ఆడవారిని సుమంగళి ఆడవారు అంటారు. ఇలా సుమంగళి స్త్రీలకి తప్పనిసరి ఇవి తెలుసుకోవాలి. అయితే మన హిందూ ధర్మంలో సుమంగళి స్త్రీలు తప్పనిసరి ఉదయం సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి. ఆ తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. ఇక మనం వంట చేసుకుని పొయ్యిని తప్పనిసరి కడగాలి. అలా కడిగిన తర్వాత శుక్రవారం రోజుల్లోనైతే ప్రత్యేకంగా పొయ్యికి పసుపు కుంకుమను పెట్టాలి. అలా పెడితే లక్ష్మీదేవి ఎప్పటికీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది. అంతేకాకుండా మీ ఇంట అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు తప్పనిసరి ఉంటాయి. ఇక ఈ పెళ్ళైన స్త్రీలు తప్పనిసరి ధరించకూడనివేంటో తెలుసుకుందాం. పెళ్ళైన స్త్రీలు చాలామంది మంగళసూత్రాన్ని తీసి పక్కన పెడుతూ ఉంటారు. ఇక అలా పెట్టడం అయితే మహాపాపం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మంగళసూత్రాన్ని తీసి పక్కన పెట్టకూడదు. ఇక అంతేకాకుండా కాలిమెట్టెలు. ఇక ఈ పెళ్ళైన స్త్రీలు ఈ మధ్య కాలంలో చాలామంది పెళ్ళైన తర్వాత కూడా కాలికి మెట్టెల్ని ధరించడం లేదు. అయితే అలా కాలికి మెట్టెల్ని ధరించకపోగా వారికి సమస్యలు అనేవి రావడం ఖాయమన్నమాట. అందుకే పెళ్ళైన స్త్రీలు ఎప్పుడు కూడా కాలికి మట్టెలను, మెడలో పుస్తెల తాడుని తీసి పక్కన పెట్టకూడదు. అవి ఎప్పటికీ వేసుకొని ఉండాలి. ఇక పెళ్ళైన స్త్రీలు మంగళసూత్రాన్ని ఎప్పుడు కూడా బయట పెట్టకూడదు. అంటే మంగళసూత్రాన్ని బయటకు కనబడేలా వేసుకోవద్దు. మంగళసూత్రం ఎవరికి కనిపించకుండా లోపలే ఉంచుకోవాలి. అలా ఒకవేళ బయటకి కనిపించేలాగా వేసుకుంటే మాత్రం మంగళసూత్రానికి చాలా దిష్టి తగిలి నెగిటివ్ ఎనర్జీకి కారణమవుతుంది. కాబట్టి మంగళసూత్రాన్ని ఎప్పుడు కూడా మనం బయటికి వేసుకోకుండా లోపలే ఉంచుకోవాలి. ఇక పెళ్ళైన స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా స్నానం తర్వాత వెంటనే నుదుటిన కుంకుమను ధరించాలి. ఒకవేళ ధరించని వారికి లక్ష్మీదేవత అనుగ్రహం అనేది ఉండదు. కాబట్టి ఎప్పటికైనా పెళ్ళైన స్త్రీలు ముందుగా స్నానం తర్వాత కుంకుమను ధరించాలి. ఇక మన హిందూ సాంప్రదాయం అంటేనే కుంకుమకు ఎంతగానో ప్రాముఖ్యత ఉంది మన హిందూ సాంప్రదాయంలో. ఇక పెళ్ళైన ప్రతి ఒక్క స్త్రీ కూడా కుంకుమను ధరిస్తూ ఉంటుంది. ఇంకా ధరించాలి కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం తర్వాత మీరు కుంకుమను ధరించకుండా ఉండరాదు. అలా ఉంటే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాదు. ఇంకా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే కనుక శుక్రవారం రోజున 2 చెంపలకు గంధంతో పాటు పసుపు కుంకుమను కూడా పెట్టుకొని, నుదుటిన కుంకుమను పెట్టుకొని, చేతులకు గాజులు వేసుకొని అట్లీస్ట్ ఒక్కరోజైనా, ఇప్పుడున్న బిజీ లైఫ్లో అలా కుదరడం చాలా కష్టం. కానీ ఏదో ఒక్కరోజు శుక్రవారం రోజైనా, మామూలుగా మనం పూజ చేసే రోజైనా చేతులకి గాజులు వేసుకొని, నుదుటిన కుంకుమ పెట్టుకొని, 2 చెంపలకు పసుపు లేదా గంధాన్ని పెట్టుకొని, తరువాత ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు, పసుపు పచ్చ రంగు వీటిలో ఏదైనా సరే చీరను కట్టుకొని పూజ చేస్తే చాలా మోక్షం. ఇక పసుపు పచ్చ రంగు, ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. తలలో మల్లెపూలు కానీ ఇంకా ఏవైనా పువ్వులు పెట్టుకొని పూజ చేస్తే ఇంకా చాలా మోక్షం. అయితే పెళ్ళైన స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్యూర్ వైట్ కలర్ శారీస్ కానీ, ప్యూర్ వైట్ కలర్ గాజులు కానీ, బ్లాక్ కలర్ గాజులు కానీ ధరించకూడదు. ఎందుకంటే అవి చెడు సంకేతానికి వీలుగా ఉంటాయి. కాబట్టి ఎప్పటికీ కూడా వైట్ కలర్ ప్యూర్ అండ్ గాజులు మరియు చీరను ఎప్పుడు ధరించకూడదు. కాబట్టి పెళ్ళైన స్త్రీలు వైట్ కలర్ ప్యూర్ వైట్ని ధరించరాదు. లేదా మీకు వైట్ ఇష్టం అనిపిస్తే అందులో ఏవైనా కలర్స్ ఉంటే వేసుకోవాలి. గ్రీన్ లేదా వైట్, ఆకుపచ్చ రంగు, రెడ్ ఇంకా ఇలాంటివి ఏవైనా ఎల్లో కలర్స్ కలిపి ఉన్నవైతే పర్లేదు. కానీ ఓన్లీ వైట్ కలర్ శారీస్ మాత్రం ఎప్పుడు కట్టుకోవద్దు. ఇంకా పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా పూజ గదిలో దీపాన్ని పెట్టడం మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా సరే ఇతరులను నొచ్చుకునేలా మాట్లాడకూడదు. ఒకవేళ ఇతరులను బాధ పెట్టే విధంగా వారి మాటలు ఉంటే కనుక వారింట్లో లక్ష్మీదేవత నిలకడగా ఉండడానికి ఇష్టపడదు. కాబట్టి ఎవరైనా సరే ఇతరులను కించపరచడానికి కానీ, బాధ పెట్టే మాటలు కానీ అస్సలు మాట్లాడకూడదు. ఇక ఇలా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది.